ఇలాంటి జిమ్మిక్కులు కాదు, ప్రజలకు ఏం కావాలి అని ఎదురు చూస్తున్నారు అనే విషయాన్ని అది ఏ పార్టీ అయినా ఓటమిలో నుంచి గుణపాఠం నేర్చుకోవాల్సింది. ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆటవిక పాలనకి చర్మగీతం పాడండి అని చెప్పి ఒక పార్టీ, యువతకు ఉపాధి అవకాశాలు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం అని చెప్పేసి ఈ రకంగా చాలా వాగ్దానాలు ఇచ్చినప్పటికీ మనం ముఖ్యంగా చూసుకుంటే గనక ప్రధాని హోదాలో ఉన్న నరేంద్ర మోడీ కూడా లాలూ ప్రసాద్ యాదవ్ ని అండ్ నితీష్ కుమార్ ని కూడా దెయ్యం, అహంకారి అంటూ ఇటువంటి పదాలను ఉపయోగించడం ఆయన హోదాకి తగింది కాదు అని చెప్పి ఆరోపణలు కూడా వచ్చాయి. దీని ఎఫెక్ట్ ఎంతవరకు ఉందంటే, ఆటవిక రాజ్యం అని చెప్పిన ఏదైతే లల్లు ప్రసాద్ ఉన్నాడో ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. నితీష్ కుమార్ కంటే ఎక్కువ వచ్చినాయి. నితీష్ కుమార్ కంటే దాదాపు 6 సీట్లు ఎక్కువ వచ్చినాయి అతనికి. ఆయన ఒక మాట అన్నాడు, నాకు ఎక్కువ వచ్చినా సరే భవిష్యత్తులో నితీష్ కుమారే ముఖ్యమంత్రి అని చెప్పాడు. మరి అది నిలబడుతున్నా లేదా అది పక్కకు పెట్టినా ఆర్జేడీకి ఇవాళ మొత్తం అన్ని పార్టీల మీద బీహార్ లో ఎక్కువ వచ్చిన వరకంటే మళ్ళీ ఆర్జేడీకే వచ్చాడు. అంటే నేను వాస్తవంగా గతంలో ఈ విధంగా అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి అని ప్రచారం చేయడం తప్పు కాదు, దాన్ని మరో రూపంగా కూడా చెప్పొచ్చు. కానీ చెప్పేదల్లా నేను తప్ప మిగతా వాళ్ళందరూ పనికిరాని వాళ్లే అనే ఒక చెప్పే విధానం ఉందే, అది మాత్రం ప్రజలు గమనిస్తూ ఉంటారు. రెండోది ఏంటి, సామాజిక వర్గాల లక్షణాలు ఎక్కువ బీహార్లో. మీరు ఎట్టయితే మతాలను సృష్టించాలని ప్రయత్నం చేస్తారో కులాల మధ్య కూడా అదే వ్యత్యాసం ఉంటుంది. నువ్వు మతాన్ని పులవాలని ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు కులాన్ని పులివే ప్రయత్నం కూడా చేస్తారు. ఈ రెండు అవసరమా అని భావిస్తే సమాజానికి అంత పెద్ద అవసరం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తారు. అక్కడ సామాజిక వర్గాల యొక్క పొందిక కూడా బాగా పనిచేసింది. రెండో విషయం కూడా ఏంటంటే మోడీ పాలనని చాలా హైప్ తెచ్చారు. గుజరాత్ పాలన కనుక మీరు చూసినట్లయితే, నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నా మాట, గుజరాత్ పాలన కనుక మనం చూసినట్లయితే రాష్ట్ర ఆదాయం పెరిగినట్టు కనపడుద్ది, కానీ అదే మోతాదులో పేదరికం కూడా పెరిగినట్టు కనపడుద్ది. ఇప్పుడు మీరు అమెరికాలో ఎంత ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది అనుకుంటామో ప్రపంచంలోనే అంత పేదరికం ఉన్న దేశం కూడా అమెరికా. మీరు పరిశీలించి చూస్తే అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి, నీరు 100 రూపాయలు సంపాదించేవాడు 105 రూపాయలు సంపాదించాడు, 10 రూపాయలు సంపాదించేవాడు 9 రూపాయలు సంపాదించాడు, కలిపి చూస్తే మళ్ళా ఆదాయం ఎక్కువ పడుతుంది. అంటే మోడీ పాలన భారతదేశంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి పనికొచ్చిందేమో కానీ పేద ప్రజలకు ఉపయోగపడలేదు అని ఒక వాతావరణం కూడా వచ్చింది. అయితే మరి ఎందుకు ఇన్ని రోజులు గెలిచాడు అని కూడా మీరు చెప్పొచ్చు. ఆధారపడేవాడు ఎప్పుడు కూడా అణిగిమణుగుంటాడు, ఆ కాసేపటిదాకా కొంత కనపడతాడు నీకు, కానీ పాలనలో తేడా రాకుండా ఇప్పుడే మునిగిపోయింది లేదు, ఇంకా 3-4 సంవత్సరాలు ఉంది. ఇక్కడ ఎక్కడైతే మనం ప్రజల్ని విస్మరిస్తున్నాం అనే దానికి వస్తారో ఖచ్చితంగా విస్మరించకూడదని రావాలి. ఇవాళ భారతదేశంలో 4 రోజులలో 25 రోజులు విదేశాలలో ఉండి 5-6 రోజులు కూడా నువ్వు భారతదేశంలో లేకపోతే నీ భారతదేశ ప్రధాని అని చెప్పుకోవాలంటే నువ్వు ఎక్కడ కనపడుతావు అంటే విదేశాల్లో కనపడుతున్నావు. విహారయాత్రలు ఎప్పుడు పనిచేయవు నువ్వు. పైగా విహారయాత్రలు చేసేవాళ్ళు తిరిగేవన్నీ ఎప్పుడో ఒకసారి పోయిన విహారయాత్ర అంటా ఉన్నారు. అంటే ప్రజలు ఏమి గమనించట్లేదు అనుకుంటే తప్పు అవుతుంది. నేను అనేది ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి. కేవలం ఓడిపోయింది కాబట్టి విమర్శించడం, బయలుపడేది కాబట్టి వాళ్ళు రాలేయడం అనే ఉద్దేశం కాదు, కానీ ఇది గుణపాఠంగా తీసుకుంటే మరో 3 సంవత్సరాల పాలన ప్రజలకు అనుకూలంగా వస్తుంది అనేది నా ఆశ. ఓకే, చాలా మంది చెప్తూ ఉన్నారు, ఇప్పటి వరకు మన రిపోర్టర్స్ తో మాట్లాడాం, అలాగే చాలా మంది అనలిస్టులు కూడా చెప్పారు, ఏపీలో ఏదైతే ఉందో ప్రధాని నరేంద్ర మోడీ ఒక హామీ ఇచ్చారు, ఎన్నికల హామీగా ప్రత్యేక హోదా అవ్వచ్చు లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ అవ్వచ్చు, కానీ మొన్న అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో కూడా దాని మీద ఒక క్లారిటీ ఇచ్చేలా ఇంకా దాన్ని కప్పదాటు చేసేలా ప్రయత్నం చేశారు. సో ఇదంతా దీనికి సంబంధించి ఏపీకి సంబంధించిన కొంతమంది కాంగ్రెస్ నేతలు బీహార్ వెళ్లారు, పాట్నాలో రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం కూడా జరిగింది, మమ్మల్ని మోసం చేశారు మీరు మోసపోకండి అని చెప్పేసి. దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని మీరు చెప్తారు? రఘువీరారెడ్డి పోయి ప్రచారం చేసిండు కాబట్టి అది జరిగిందని మనం చెప్పలేదు, ఎందుకంటే రఘువీరారెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేశాడు, మరి ఆ రిజల్ట్ కూడా రావాలి కదా, అది పాయింట్ కాదు. కానీ బట్ స్పెషల్ స్టేటస్ అనేది మనం హామీ ఇవ్వడమే కాదు, ఖచ్చితంగా ఒక ప్రధానమంత్రి హామీ ఇచ్చినా విభజన చట్టంలో ఉన్న వాటిని అమలు చేయాల్సిన బాధ్యత, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రికార్డులో పడ్డది ఎక్కడ అంటే కేంద్రం మీద నువ్వు ఇవ్వట్లేదని గట్టిగా అందామంటే కేంద్రంలో కూడా వీళ్ళు భాగస్వామ్యం అయ్యారు. బీజేపీ ఎక్కడ ఇరకాటంలో పడ్డదంటే నీ రాష్ట్రాన్ని తప్పు అందామంటే రాష్ట్రంలో వాళ్ళు కూడా భాగస్వామ్యం అయి ఉన్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ లో పడి ఉన్నారు. నేను ఇక్కడ జరిగేది ఏంటంటే స్పష్టంగా ఇలా స్పెషల్ స్టేటస్ వస్తుందా రాదా అని చెప్పలేని స్థితిలో దాన్ని అంటున్నా నేను, రాదు అని చెప్పండి, దీనికి బదులు మేము ప్రత్యామ్నాయం ఫలాంది అని చెప్పాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, రకరకాల అభిప్రాయాలు. అంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో